నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. చిత్తూరుకి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక నేత ఎవరైనా ఉన్నారు అని అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీలో రోజా వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగా వినిపిస్తుంది. మరి రోజాకి కీలక పదవులు అప్పచెప్పినట్టయితే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పక్కన పెట్టినట్టేనా? ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అలిగి చెన్నై వెళ్ళినటువంటి రోజాని బుజ్జగించి మరి ఇక్కడికి తీసుకొచ్చి కీలక పదవి అప్పచెప్పబోతున్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. అదే గనక జరిగితే మాత్రానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పక్కన పెట్టేసినట్టేనా? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తే రోజాకి పెద్దపేట వేశారు అనేది క్లియర్ అర్థమవుతుంది. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ చెన్నై నుంచి తీసుకొచ్చారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. తర్వాత ఆమెకు అధికార ప్రతినిధిగా ఆమెకి బాధ్యతలు అప్పచెప్పారు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రోజా మీద వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు కూడా వేశారు. కేజే ఫ్యామిలీ ఆల్రెడీ తాడేపల్లి నిర్ణయం తీసేసుకుంది. వాళ్ళు ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డికి అనుచరులు. చాలా కాలం నుంచి పెద్దిరెడ్డి యొక్క హవా కొనసాగుతుంది చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. అక్కడ పెద్దిరెడ్డి వర్సెస్ అన్నట్టుగా అక్కడ రాజకీయాలు ఉంటాయి. సో పెద్దిరెడ్డికి కంప్లీట్గా అక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే అనంతపురం జిల్లా, రాయలసీమకు సంబంధించి మొత్తం ఆయన కనుసన్నలోనే జరగాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుని ఆయనకు అప్పచెప్పారు. 2024 వరకు ఒంటి చేత్తో రాయలసీమ రాజకీయాన్ని నడిపారు పెద్దిరెడ్డి. సో ఇప్పుడు పెద్దిరెడ్డి గారిని పక్కన పెడుతున్నారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద హాట్ టాపిక్. ఎందుకు అలాంటి టాక్ వస్తుంది అని అంటే, రాజకీయాలు ఎప్పుడైనా సరే చాలా నిశ్చితంగా పరిశీలిస్తే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, డయాస్ మీద వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, అలాగే వాళ్ళ గురించి డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా మాట్లాడేటువంటి అంశాలను కనుక గమనిస్తే అధినేతకి ఆ లీడర్లకి మధ్య ఉన్నటువంటి సయోధ్య లేదంటే సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఒక అవగాహనకు రావచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఒక మీటింగ్ జరిగింది వీళ్ళకి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి లీడర్లకి. గతంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే పెద్దిరెడ్డి గారు కూర్చునేవాళ్ళు. కానీ ఇటీవల జరిగినటువంటి మీటింగ్లో మాత్రం పెద్దిరెడ్డి గారికి పక్కన సీటు ఇవ్వలేదు, దూరంగా కూర్చోబెట్టారు అనేది ఒకటి. రెండు, అదే మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు అనేది బయటకు వస్తుంది ఆలస్యంగా. ఏంటి ఆ వ్యాఖ్య అంటే, అన్న చిత్తూరు జిల్లాలో 2 గెలిచారన్న, మీరను మీ బ్రదర్ గెలిచారు, ఆ సూత్రం ఏందో చెప్పన్నా మిగతా వాళ్ళకి కూడా అని చెప్పేసి సెటైరిక్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అని. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళిద్దరు మాత్రమే గెలిచారు, మిగతా వాళ్ళని ఓడించడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి అనుమానం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేసినట్టు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చాలా సీరియస్ చర్చ జరుగుతుంది. దానికి కారణం కూడా లేకపోలేదు, దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సిబిఐ కేసులు నడుస్తున్నటువంటి సమయంలో బెయిల్ ఎప్పుడైనా కానీ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన జైలుకి పోతారు. జైలుకి పోయినప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరు అనే దాని మీద రకరకాలుగా అప్పట్లో న్యూస్ వచ్చింది. ఆల్టర్నేటివ్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే భారతిరెడ్డి గారు ఉంటారని, లేదు ఆమెకు అనుభవం లేదు కాబట్టి పెద్దిరెడ్డి గారు ఉంటారని చెప్పి ఇలా రకరకాలు వచ్చినాయి. అంటే నెంబర్ 2 ప్లేస్లో ఎవరు అనే దాని మీద పెద్దిరెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆగిపోయేది. అంటే నెంబర్ 2 ప్లేసు ఆయనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో ఆ యాంగిల్లో ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే తన అనుచరుల వరకు గెలిపించుకునేటువంటి ప్రయత్నం పెద్దిరెడ్డి గారు చేసి మిగతా వాళ్ళని ఓడించేటువంటి ప్రయత్నం చేశారా అనేటువంటి అనుమానం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఉంటుంది. అందుకే ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు అనేది కూడా ఇప్పుడు ఆ పార్టీలోనే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు మొత్తం అది చూసుకుంటే చిత్తూరు జిల్లాలో ఇద్దరు గెలిచారు. ఒకటి పొంగనూరు, 2 తమ్మలపల్లి. అవి 2 చోట్ల గెలిచారు. ఆ తమ్మలపల్లి కూడా వాళ్ళ బ్రదరే, వాళ్ళ చుట్టం గెలిచింది. మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. అలాగే మిగతా చోట్ల కూడా ఇప్పుడు అనంతపురం ఆయనే మొత్తం ఇన్ఛార్జి, మొత్తం అనంతపురంలో ఎవరు గెలవాల. పైగా ఆయన ఏం చెప్పారు ఎలక్షన్ ముందు, ఎంత కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టైనా సరే అనంతపురంలో హిందూపూర్లో బాలకృష్ణని ఓడించాలి, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని చెప్పి ఒక పెద్ద సవాల్ చేశారు. సీన్ కట్ చేస్తే భారీ మెజార్టీతో వాళ్ళు గెలవడంతో పాటు అసలు మొత్తం అక్కడ మొదలు పెడితే అసలు
ఆల్మోస్ట్ ఒక సునామీ లాగా తెలుగుదేశం పార్టీ గెలిచింది. పుంగనూరులో కూడా అసలు పెద్దిరెడ్డి ఓడిపోతారని చెప్పి కూడా అనుకున్నారు, కానీ ఓడిపోలే. పెద్దిరెడ్డి వాళ్ళ బ్రదర్ ఇద్దరు గెలిచారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మీ ఇద్దరు గెలవడానికి కారణం ఏంటి, కిటికీ ఏంటో చెప్తే బాగుంటుందన్న అని చెప్పి సెటైర్ చేశారు. అంటే కిటికీ అంటే మీ ఇద్దరే గెలిచారు, మిగతా వాళ్ళు ఎందుకు గెలవలేదు, మీ ఇద్దరు గెలవడానికి కారణం ఏంటి, మిగతా వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటి అనే దాని మీద ఆయన వ్యాఖ్య చేశారంటే పెద్దిరెడ్డి గారి మీద ఏదో అనుమానం ఉండబట్టే కదా, లేదంటే అలాంటి వ్యాఖ్య అయితే చేయరు కదా. పైగా ఎప్పుడు పక్కన కూర్చొని పెట్టుకునేటువంటి పరిస్థితి నుంచి దూరంగా కూర్చోబెట్టుకునే పరిస్థితికి వెళ్ళారు కదా. సో కాబట్టి ఈ పరిణామాలు చూస్తుంటే ఏదో సంథింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దిరెడ్డి మీద అనుమానం వ్యక్తం అవుతుంది అనేది ఒకటి అనిపిస్తుంది. ప్లస్ క్లియర్గా అర్థమవుతుంది కదా, రోజాకు సంబంధించినటువంటి వ్యతిరేకించేటువంటి లీడర్ల మీద అక్కడ వెయిట్ వేశారు, సస్పెన్షన్ వెయిట్ వేశారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు పెద్దిరెడ్డి గారు మరి మనుషులు కాబట్టి, అంటే పెద్దిరెడ్డి గారికి పార్టీలో దాదాపుగా ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు అనేది వెళ్ళిపోయింది. ఇంకా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అక్కడ రాజంపేటలో ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఆయనకి ఏదో గోదావరి జిల్లాలో ఇన్ఛార్జిగా అప్పుడు ఉన్నారు. ఎప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అసలు తాడేపల్లి ప్యాలెస్ వైపే రావట్లేదు మిథున్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. సో కాబట్టి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ దూరం జరిగినట్టేను అనేది ఒకటి అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అతను రిషి అనుకుంటా, ఒక ఆయనకి ఐప్యాక్కి సంబంధించి రిషిరాజు, సో ఐప్యాక్కి సంబంధించి ఆయన సలహాలు ఇచ్చేవాడు. ఇప్పుడు ఆయన కూడా చాలా సందర్భాల్లో పెద్దిరెడ్డి గారి వల్లనే పార్టీ నష్టపోతుంది, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్ల పార్టీ నష్టపోతుంది అనేక అంశాలు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదని దాని ఇప్పుడు ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు ఆయనకి ఎవరిని రాజకీయ వ్యూహకర్తగా ఎవరు తీసుకోవట్లే ఆయన్ని. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని 151 నుంచి 11 తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు అనేది రాజకీయ వ్యూహకర్త ఎవరంటే అతని పేరు వస్తుంది కదా. సో ఇప్పుడు అతనికి మార్కెట్ లేక అతనేమో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకోవడానికి వెళ్ళిపోయాడని చెప్పి అంటున్నారు, ఐప్యాక్ సంబంధించిన అతను. సో కాబట్టి అప్పట్లోనే అతను చెప్పినా కానీ ఇతను వినలేదు జగన్మోహన్ రెడ్డి గారు. దాని ఫలితం ఇప్పుడు అనిపిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నలుగురు గుర్తొస్తారు. ఒకటేంటి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, వీళ్ళే గుర్తొస్తారు. ఈ నలుగురితో నడిపాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నలుగురిని 4 ప్రాంతాలకి అపాయింట్ చేసేసి ఈయనేమో రాజు, వాళ్ళేమో సామంత రాజుల్లాగా నడిపారు. భూమిరంగ్ అయింది ఆ ప్రయత్నం 2024కి వచ్చేటప్పటికి. సో ఇప్పుడు వాళ్ళందరినీ దూరంగా పెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పుడు. సో దాంట్లో భాగంగా పెద్దిరెడ్డి గారి మీద అనుమానం వ్యక్తమైంది, డౌట్ వ్యక్తమైంది. ఇప్పుడు ఆయన మీద అనుమానం వ్యక్తమైంది కాబట్టి ఆ అనుమానం పెనుభూతం కాబట్టి ఏ రోజైనా అది పెద్దది అయ్యే అవకాశం ఉంది. అందుకే వీళ్ళు కూడా బీజేపీలోకి తొంగి చూస్తున్నారు అనేటువంటిది ప్రచారం కూడా జరుగుతుంది. సో ఎనీహౌ పార్టీలో అనుమానాలు బాగా ఎక్కువైపోయినాయి. ఆ అనుమానాలకు తగ్గట్టు పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. అవి రాబోయేటువంటి రోజుల్లో తీవ్రతరం అయితే కనుక ఇప్పుడు ఎవరైతే కీ రోల్గా ఉన్నారో 1, 2, 3, 4 ప్లేస్లో ఉన్నారు, 5 ప్లేసులు వాళ్ళు సర్దుకునే ఛాన్సెస్ కనబడుతున్నాయి. థ్యాంక్ యూ సార్.